హలో మై డియర్ స్టూడెంట్స్, ఇది నేను మీకు చెప్పాను కదా, ఆండర్సన్ యాసెల్బర్గ్ ఈక్వేషన్ చెప్తా అని. కానీ టైం టేబుల్ డిసైడ్ అయింది. నేనేమో ఇవాళ రేపు నేను IIIT ఎక్కడ కడపకి వెళ్తున్నా. సో నాకు నిన్నటి నుండి మనసులో పించింగ్ అవుతుంది, అరే నేను జస్టిఫై చేయలేదే అని. సో తర్వాత నాకు ఐడియా వచ్చింది, సేమ్ పర్వాలేదు, మీరు కూడా రాలేదు మొన్న చెప్దామంటే, సరే ఇట్లా కూడా చెప్పొచ్చు కదా, మీకు లాభం చేయాలన్న ఇంటెన్షన్ ఉంది, నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందని ఇట్లా చెప్తున్నా. సో మనకు ఆండర్సన్ యాసెల్బర్గ్ చాలా ఇంపార్టెంట్. ఇందులో అకార్డింగ్ టు డిసోసియేషన్ కాన్స్టెంట్, మనకు యాసిడ్ ఇట్ విల్ డిసోసియేట్ ఇంటూ కాంజుగేట్ యాసిడ్ అండ్ కాంజుగేట్ బేస్. ఓకే, దీంట్లో మనం యాసిడ్ని మనం హెచ్ఏతోని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో హెచ్ఏ ఈ కాంజుగేట్ యాసిడ్ని H+ తోని, కాంజుగేట్ బేస్ని A- డినోట్ చేస్తాం. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? దెన్ ఈ హెచ్ఏను మనము KA కూడా రాయొచ్చు. దెన్ సో H+ కాంజుగేట్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ అండ్ A- అంటే ఏంది? కాంజుగేట్ బేస్ కాన్సన్ట్రేషన్ అపాన్ HA. వాట్ ఈజ్ HA? యాసిడ్. సో KA ఈజ్ ఈక్వల్ టు H+ A- కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై HA కాన్సన్ట్రేషన్. దట్ మీన్స్ యాసిడ్. అంటే ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు అంటే కాంజుగేట్ యాసిడ్ ప్లస్ కాంజుగేట్ బేస్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై యాసిడ్ కాన్సన్ట్రేషన్. ఇప్పుడు మనం ఏంది, సో టేకింగ్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్, ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని మనం లెఫ్ట్ సైడ్కి తీసుకుపోతాను. లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ ఏముంది? KA ఉంది. రైట్ సైడ్ ఏమున్నాయి? HA, తర్వాత ఏది హెచ్ని ఒక్కటి రైట్కి పెడుతున్నాం, ఎందుకంటే మనకి ఇక్కడ యాసిడ్ దాన్ని కనుక్కోవాలి కాబట్టి. సో ఈ హెచ్ ఏమైంది, ఇక్కడ పైన ఉంది, ఇక్కడ HA అన్నది కింద ఉంది. ఇది మనకు లెఫ్ట్ సైడ్ పోయేసరికి ఏమైందంటే పైకి పోద్ది. ఏ కాన్సన్ట్రేషన్ పైన ఉంది కాబట్టి అది కిందికి అయింది. ఓకే, సో KA HA కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై A- కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ H+. ఈ H+ ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది. ఓకే, తర్వాత ఏంది? వీఆర్ అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఏముంది? KA ఉంది కాబట్టి ఇక్కడ -log KA యాజ్ ఇట్ ఈస్ HA కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై A కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ -log H కాన్సన్ట్రేషన్. ఓకే, దెన్ నెక్స్ట్ స్టెప్, సో వీఆర్ మల్టిప్లయింగ్ -log KA. ఈ -log KA ఈజ్ అప్లికబుల్ టు బోత్ టాప్ అండ్ బాటమ్. సో -log KA ప్లస్ లాగ్ ఈ HA డివైడెడ్ బై A-. ఈ లాగ్నే తీసుకొచ్చి ఈ KAకు తర్వాత ఈ రెండింటికి కూడా అప్లికబుల్ చేస్తున్నాం, అంతే. సో ఇక్కడ -log H+ని మనం pH అని రాసినాం. ఎందుకు? యాజ్ పర్ బేసిక్ ఫార్ములా pH ఈజ్ ఈక్వల్ -log H కాన్సన్ట్రేషన్, కాబట్టి ఇక్కడ -log H కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ pH. ఓకే, తర్వాత దీన్ని మనం మల్టిప్లై చేస్తున్నాం. సో -log KA ఏంది, వీటిని మనం మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్డ్ లాగ్, ఇక్కడ ఏముంది? యాక్చువల్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ కావాలి, కానీ ఇక్కడ మనం ఏంది? ప్లస్ చేసినాం. ఎందుకు? ఈ పైది కిందికి, కిందిది పైకి చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఏమైంది? A అన్నది A కాన్సన్ట్రేషన్ పైకి తీసుకున్నాం, HA కాన్సన్ట్రేషన్ కిందికి తీసుకున్నాం. దెన్ ఇట్ బికమ్స్ ప్లస్. సో ఈజ్ ఈక్వల్ pH. సో నెక్స్ట్ మనకి ఏం కావాలా? సో -log KA, ఇక్కడ -log KA అంటే ఏంటిది? pKa ఈజ్ ఈక్వల్ -log KA. సో కాబట్టి ఇక్కడ -log KA ప్లేస్లో pKa తీసుకున్నాం, బికాస్ ఇట్ డినోట్స్ ద సేమ్ వాల్యూస్. సో pKa ప్లస్ log A- కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై HA కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ pH. ఇక్కడ ఏ ఏంటిది? కాన్సన్ట్రేషన్ మనకు ఫార్ములాలో ఫస్ట్ తీసుకున్నది. సో కాంజుగేట్ బేస్, ఇక్కడ కాంజుగేట్ యాసిడ్.
సో అక్కడ మళ్ళీ మనం వర్డ్స్లో రాస్తున్నాం. సో హెచ్ఏ అంటే ఏంటిది? యాసిడ్. ఇగో ఇక్కడ తీసుకున్నాం, హెచ్ఏ ఈజ్ ఈక్వల్ టు యాసిడ్. ఓకే, ఇక్కడ యాసిడ్. తర్వాత ఏంది? సో పీకేఏ ప్లస్ లాగ్ ఏ కాన్సన్ట్రేషన్ మైనస్ బై హెచ్ఏ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ పిహెచ్. దీన్నే మనం ఇట్లా కూడా రాయొచ్చు. మనకు పిహెచ్ కావాలి కాబట్టి పిహెచ్ ఈజ్ ఈక్వల్ టు పీకేఏ ప్లస్ లాగ్ ఏ మైనస్. ఏ మైనస్ అంటే ఏంటిది? సాల్ట్. తర్వాత హెచ్ఏ అంటే ఏంది? యాసిడ్. సో వీ కెన్ రైట్ హెండర్సన్-యాసెల్బర్గ్ ఈక్వేషన్ ఫర్ దిస్ యాసిడ్. సో హోప్ యూ అండర్స్టాండ్. మీకు ఏదైనా ఈజీగా డెరైవ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.